చెడుకుంటాం మారిపోవటం మనుషుల స్వభావాలు. కానీ దేవుని స్వభావం దేవుడు ఎప్పుడు ఒకలాగే, దేవుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు, నువ్వు ఎలా ఉన్నా కానీ మనం దేవుడిని సరిగా అర్థం చేసుకోలేదు. అబ్రహాం అండి చూడండి, ఎదురు తీశాడు కానీ దేవుడు ఇచ్చాడా లేదా? ఎప్పుడు ఇచ్చాడు? బైబిల్లో ఉంటుంది, ఇదిగో మీదటికి నిర్ణయ కాలమున, నేను రెఫరెన్స్ చూపించట్లా, మీకు తెలుసు ఆ వాక్యం, ఆదికాండం 19 మీదటికి నిర్ణయ కాలాన్ని నేను మరలా వచ్చేదను, నీకు ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పేసి శారాతో అబ్రహాంతో చెప్తాను. మీదటికి దేవుడు ఆ మాట ముందు చెప్పాడా? ఇస్తానన్నాడు, నేను ఎప్పుడు ఇస్తాడు చెప్పలా. ఇప్పుడు వచ్చి మీదటికి నేను ఇస్తాను. కాబట్టి మీరు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోతే మీరు దిగిలి పడాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపు దేవుడైనా ఇస్తాడు. మీరేం భయపడాల్సిన పరిస్థితులు నీ మీదకి వచ్చినా, ఎలాంటి స్థితులు వచ్చినా మీరు అనుకోవచ్చు, పోటీ ప్రపంచంలో మీరు మొన్నగాక మనం చూశారు లేదో, ఒక తండ్రి ఇద్దరు బిడ్డలను తీసుకొని ఇంటికి వచ్చి, నా పిల్లలు కాలేజీ స్కూల్లో సరిగ్గా చదవట్లేదు, ఫీజులు కడుతున్నాను, వాళ్ళు సరిగ్గా అందుకోలేకపోతున్నారు, నా బిడ్డలు చదవలేరేమో, ఈ సమాజంలో నిలబడలేరు అని చెప్పేసి ఇద్దరికి చేతులు కట్టేసి బకెట్లో వాళ్ళ తల పెట్టేసి వాళ్ళని చంపేశారండి. తెలుసా మీకు ఆ విషయం? చిన్న పిల్లలకి ఏమొచ్చు చదువు తెలీదా? పేపర్లో వేశారు. రాజమండ్రి, కాకినాడ. ఏం చేశారు చూడండి, నా బిడ్డలు, వాళ్ళ వయసు ఎంత, చిన్నపిల్లలండి, 1st 2nd క్లాస్ చదువుతున్నారు, వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోతున్న బిడ్డలు ఏం చేశాడు, నా పిల్లలు సమాజంతో పోటీ పడలేరేమనుకుని చిన్న బిడ్డలు ఇద్దరిని నీళ్ళల్లో పెట్టేసి, బకెట్లో నీళ్లు నిండుగా పెట్టి లోపలికి పడుకోబెట్టి వాళ్ళు గిలగిల కొట్టుకులాడుతున్న చేతులు కట్టేసి ఎంత గడుగులాడు చనిపోయింటారు చూడండి. వాళ్ళిద్దరిని చంపి అతను కూడా ఊరేస్తుంది చనిపోయాడు. వాళ్ళు ఏమాత్రం పోటీ పడలేకపోతున్నారు. నేను ఒకటి చెప్తానండి, ప్రపంచం ఎంత పొజిషన్కి వెళ్ళి పోటీ పడే స్థితికి వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వినండి, అంత కరువు వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ బిడ్డలు పోటీ పడతారో లేదు అనవసరం, దేవునికి అప్పగించుకో. నీవు అందరితో నడుస్తావో లేదు నీకు అనవసరం, దేవునికి అప్పగించుకో. నేను చెప్తున్నా, దేవుడు ఎలాగ పని చేయాలో అలాగే పని చేస్తాడు. దేవుని పని ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? మీరు ప్రార్థన చేసి ప్రభుకి అప్పగించినప్పుడు దేవుని పని ప్రారంభిస్తాడు దేవుడు. యోసేపును రాజుగా చేయడానికి దేవుడు ముందుగా నిర్ణయించి ఆయన పని చేస్తున్నాడు కాబట్టి ఇస్సాకును తీసుకెళ్ళి గుంటలో పడేశాడండి. తెలుసా మీకు ఆ విషయం? అందరూ అనుకుంటున్నారు యోసేపు మొట్టమొదటిగా అన్నలు ఏం చేశారు, చంపేద్దామని గుంటలో పడేశారు. దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి గుంటలో పడ్డాడు ఆయన. మీరు అనుకుంటున్నారు ఈరోజు నేను గుంటలో ఉన్నాను, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకోవద్దు. ఎప్పుడు కూడా మీరు నేను ఇరుకులో పడ్డాను, నాకు ఏది సహాయం లేదు, నేను చీకట్లో ఉన్నాను అనుకుంటున్నారా మీరు? దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి నిన్ను అక్కడ పడేశాడు. అవునా కదా? గుంటలో పడేస్తే ఒక యోధ వచ్చి అంటాడు, ఇదిగో నువ్వు లే, తీసుకెళ్ళి మిద్యానీయులకి అమ్మేసి, వాళ్ళు తీసుకెళ్ళి ఆ దేశంలో అమ్మేస్తారు. కాబట్టి ఎందుకు చంపాలి మనం అనుకున్నారు. ఇప్పుడు ఈ తమ్ముడిని అమ్మేయటం అనేది దేవుని ప్రణాళిక కాదా? ఈ తమ్ముడిని తీసుకెళ్ళి యోసేపుని వాళ్ళకి అమ్మటం అనేది దేవుడు పనిచేస్తున్నాడు అక్కడ కాబట్టి అమ్మేశాడు. ఈరోజు నీ వాళ్ళు నిన్ను అమ్మేయచ్చు, ఈరోజు నీ వాళ్ళు నిన్ను ఎన్నైనా అనేయచ్చు. దేవుని యొక్క ప్రణాళిక మీకు తెలియదు ఆ విషయం. ఈరోజు నీకు అన్ని క్లోజ్ అయిపోవచ్చు. దేవుని ప్రణాళిక, దేవుడు పని చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుడు పని చేయట్లేదా? దేవుడు అన్నీ నీకు చెప్పడం. ఆయన తీసుకొచ్చేసరికి మనం అబ్బా ఇదా నాకు చెప్పొచ్చు ప్రభావ ముందే, నేను నమ్మకంగా ఉండేవాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ 40 ఏళ్ళు అరణ్యం నడిచారు కదా, మిమ్మల్ని బయట తీసుకెళ్తాను 40 ఏళ్ళు అరణ్యం నడవాలంటే ఒక్కళ్ళని బయటకు వచ్చేవాళ్ళ. దేవుడు ముందు చేతి కొన్ని జరగవండి అంతే. అబ్రహాముని కూడా నువ్వు బయటికి రా అన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పడం, గొడవలు వేసుకున్నాడు, ఎటువంటి నడిపిస్తాడు, వెళ్ళిపోయారు. 40 ఏళ్ళు నువ్వు అరణ్యంలో ఇబ్బంది పడాలి, 40 ఏళ్ళ దాకా మీరు కానాన్ని వెళ్ళరు అంటే, కానాన్ని మేము మావ ఇక్కడే ఉంటాం, చచ్చిపోతూ ఉంటారు. అందుకే దేవుడు చెప్పలేదు. దేవుడు మనకి ఏది ముందు చెప్పడం. మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాసం ఉంచి ఇటు నడిపిస్తే అటు నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సి తప్ప మనం దేవునికి ప్రశ్నించేంత వాళ్ళం మనం కానీ. దేవుడు పని చేస్తున్నాడు కాబట్టే ఆ యోసేపుని తీసుకెళ్ళి మరలా పొతిఫర్ ఇంట్లో అమ్మేసుకున్నారు కదా. పొతిఫర్ ఇంట్లో ఆయన మీద నింద వేశారు. దేవుడు పని చేస్తున్నాడు లేదు, ఎక్కడ కూడా పని చేస్తున్నాడు కాబట్టే తీసుకెళ్ళి చెరసాలలో పెట్టింది. ఎందుకు తెలుసా? ఆ చెరసాలలో రాజు యొక్క సంరక్షకులు, అధిపతులు ఉన్నారు, వాళ్ళు పానదాయకుడు, భక్షికారుడు. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు యోసేపు కాబట్టి ఆయన మీద నిందేశాడు దేవుడు. నింద వేయించేలాగా అవకాశం ఇచ్చాడు దేవుడు. నిందేసిన దేవుడు కదలే, వాళ్ళు నిందేసి ఇలా ఇది దేవుడు పనిచేస్తున్నాడు లేదా? ఎప్పుడైతే వాళ్ళు కళ్ళగన్నారు, వాళ్ళు కళ్ళ భావం చెప్పింది ఎవరు? వాళ్ళు వెళ్ళిపోయారు, రాజు దగ్గరికి మర్చిపోయారు. దేవుడు పనిచేస్తున్నాడు లేదా? ఒకానొక రోజు దేవుడు ఆ ఫరోకి కళ ఇచ్చాడు. ఆ కళ ఇచ్చినప్పుడు ఆ కళ ద్వారా ఏం చేశాడు? యోసేపుని రప్పించాడు. దేవుడు పని చేయడానికి ఎంత కాలం పట్టింది తెలుసా? 13 సంవత్సరాలు పట్టిందండి. ఈరోజు నీ పట్ల దేవుడు పని చేస్తున్నాడా లేదా? నువ్వు దేవునికి అప్పగించావంటే దేవుడు తప్పనిసరిగా నీ పట్ల పని చేస్తాడు. సమయం పట్టిద్ది, భయపడాల్సిన అవసరమో
లేదు. నీవు ఈ సంవత్సరాలన్నింటిలో ఎంత పోగొట్టుకున్నావు, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీవు పోగొట్టుకున్న దానికి, అవమానానికి, ఇంతకాలం ఏదైతే నువ్వు పోగొట్టుకున్న దానికి రెట్టింపు దేవుడు ఇస్తాడు. అప్పటికి ఎలా ఉందో దానికి వడ్డీ వేసి మరి ఇస్తాడండి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులకి, డబ్బు విషయంలో, పరిస్థితుల విషయంలో, ఆరోగ్య విషయంలో నువ్వేం భయపడక ప్రభువుకి అప్పగించు ధైర్యంగా. అందుకే ప్రభు చేత ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించు. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించు. ఎందుకంటే నా దేవుడు నాకు మేలే చేస్తాడని కీడెప్పుడు. అది నీవు నమ్మితే నువ్వు భయపడవు అంతే. నీకు ఏ సమయం ఏది కావాలో అది దేవుడు ఖచ్చితంగా. ఒకటి, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం. అన్ని వేళల్లో దేవుడు మంచివాడే, మనమే మంచివాళ్ళం కాదు నిజం చెప్పాలంటే. అవునా కదా? దేవుడు ఎప్పుడు మంచివాడు. దేవునికి నువ్వు అప్పగించావంటే దేవుడు పని చేస్తాడు. అది ఎలా పని చేస్తాడు నీకు తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆశ్చర్యంగా అతను స్థిరపడేంత వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అద్భుతమైన సహాయం. ఈ విషయంలో మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. దేవుడు ఎలా ఇచ్చాడంటే వాడికి స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యమైన స్థిరపడే అంతవరకు మీరు వెయిట్ చేయండి. స్థిరపడే అంతవరకు మీరు ఎదురు చూడండి ప్రభు దగ్గర. స్థిరపడే అంతవరకు మీరు తొందరపడకండి. దేవుడు స్థిరపరిచేంత వరకు నెమ్మది కలిగి, దేవుడు అన్నాడు కదా, ఆ తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే ఉండి, గర్వపడొద్దు, దీనంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చిస్తాడు. ఆశ్చర్యమైన సహాయం. ఇప్పుడు సెకండ్ హాఫ్కి వెళ్ళిపోదాం. నేను చెప్పి ముగించేస్తా. సెకండ్ హాఫ్లో ఏం చేశాడు 26:15 దేవుడు ఆయన ఏం చేశాడు? బాగా వ్యాపింపజేశాడు, స్థిరపడేంత వరకు ఆశ్చర్యమైన సహాయం కలుగ చేశాడు. 16వ వచనం చూడండి. ఇప్పుడు ఆయన రెండో కోణం చూద్దాం. 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి, ఇదండి చాలా నేర్చుకోవాలి ఇప్పుడు మనం. నేను ఒక విషయం చెప్తా. ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎంత ప్రయాసపడతామో, ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఎంత ప్రయాసపడతామో, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంతే భయంగా బతకాలి. గొప్పవాడు అవటమో చాలా ప్రయాసపడ్డ గొప్ప విషయం, కానీ అది నిలబెట్టుకోవాలంటే కూడా ఎలా ఉండాలి సార్? హంబుల్గా ఉండాలి. నువ్వు ఆశ్రయించబడగానే, నువ్వు స్థిరపడగానే, డబ్బు రాగానే, ఉద్యోగం రాగానే, మనకు అన్ని రాగా ఇంకా నాకేంటి అనేస్తారండి. ఒక వ్యక్తి జాబ్ లేదని చాలాసార్లు నా దగ్గర ప్రార్థన చేయించుకొని, జాబ్ కోసం నన్ను అందరూ చాలా తేలిగ్గా చూస్తున్నారు, నన్ను ఎలా ఇలా మాట్లాడుతున్నారని అందరూ అవమానిస్తుంటే ఒకసారి ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఇలాంటి దేవుడు నీకు ఇస్తాడు తప్పనిసరిగా. అంటే తర్వాత బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. బ్యాంక్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక్కడ స్టైల్ మారింది అని ఏం పాట పాడుకుంటుంది. ఇంకా ఎవరైతే గర్వంగా అహంకారం వాళ్ళ మించి గర్విష్ట అయిపోయింది. వాళ్ళ మించి అహంకారం వచ్చేసింది. అనుకున్నాను, నిన్నదాకా నువ్వు కూడా ఇలాగే లేదని బాధపడ్డావు, ఇప్పుడు నీకు రాగానే నువ్వు ఇలా చేసేస్తున్నావు అంటే సమయం లేక చాలామంది తగ్గించుకున్నట్టు ఉంటారు. అవకాశం లేక చాలామంది అలా ఉంటారు. రాగానే ఏం చేస్తారు? వాళ్ళు అసలు రంగు భయపెట్టిద్దని. నీకు అన్నీ లేనప్పుడు అన్నీ ఉన్నప్పుడే చూడాలి నిన్ను. అర్థమవుతుందా? మనిషి స్వభావం అన్నీ లేనప్పుడు బయటపడిద్ది, అన్నీ ఉన్నప్పుడు బయటపడిద్ది. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆశ్రయించినంత వరకు మౌనంగా ఉన్నాడు, చక్కగా ఆశ్రయించబడ్డాడు, స్థిరపరిచాడు దేవుడు. ఇంకా నీ దిగిలనుందా? ఇప్పుడు నేను ఏం చేశాడంట? అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి, ఎక్కడ గర్వించాడు అంటే మనసులో గర్వం వస్తే ఏమైపోతుంది? చెడిపోతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మనసుని గర్వించి చెడిపోయిన వాళ్ళు, ఇంకా మనసును గర్వించి తోసివేయబడ్డాడు ఎవరు? లూసిఫర్ అండి. మనసులో అనుకున్నాడు, దేవునికేనా నాకు కూడా ఈ ఘనత వస్తే బాగుండు అనుకున్నాడు. దేవుడు వెంటనే అతని సమూహాన్ని మొత్తాన్ని పరలోకము నుండి గెంటి వేశాడండి. మనస్సున గర్వించి ఎవరైతే గర్వంతో ఉంటారో దేవుడు ఒక్క నిమిషంలో వాళ్ళని పాతాళానికి దొక్కేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడి నుండి ఆశ్రయించిన తర్వాత నిన్ను అన్నీ ఇచ్చి నిన్ను నిలబెట్టిన తర్వాత నేనేంటి ఏమనుకుంటున్నావు అని మాటలు ఎప్పుడు మాట్లాడద్దండి. విశ్వాసులు అలా మాట్లాడకూడదు. నువ్వెంత హెచ్చించబడతావు అంత తగ్గించుకో, దేవుడు ఇంకా హెచ్చిస్తాడు. దావీదు అంటాడు కదా, దేవా ఇంతగానో నువ్వు హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడని ప్రభువా. నిన్న దాకా మనకు లేదు, ఉన్న వాళ్ళని చూసి ఏడుస్తాం. ఈరోజు రాగానే మనం కూడా అలకలాగా అయిపోతాం. ఎప్పుడు కూడా నీకున్న స్థితిని బట్టి ఒక పాట పాడతాడు కదా ఒక ఆయన, ఏం పాటమ్మది? నీవిచ్చినదేనయ్యా అనే పాట పాడతారు. వేసావా? నాకున్న స్థితి, నాకున్న కుటుంబం, నాకున్న ఉద్యోగం, ఏం పడ్డది?
నాకంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. తర్వాత నాకు రాదు. నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌందర్యం, కేవలము సౌందర్యాన్ని బట్టి గర్వపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వస్తీ రాణి సౌందర్యం, నేను సౌందర్యవంతురాలను గర్వపడిన దేవుడు ఏం చేసి మూలన కూర్చోమని పంపించాడు. ఆవిడ ప్లేస్ ఎవరిని పెట్టాడు? ఎస్తేర్ని పెట్టాడు. నువ్వు గర్విస్తే నీ స్థానం పోతుందంటే, నేను ఇలాంటి వాడిని గర్వపడింది సాతాను, దేవుడు ఆ స్థానం చూసేసాడు. దేవుని దగ్గర గొప్ప స్థానంలో ఉన్నటువంటి లూసిఫర్ పడగొట్టబడ్డాడు. వస్తీ అందులో ఏం చేసింది? గర్వించింది. దేవుడు ఏం చేశాడు? ఆవిడ చేసి దీనురాలను ఎస్తేర్ని పెట్టాడు. ఒక 5 తలాంతులు తీసుకున్నవాడు దేవునికి నిలబడి, 1 తలాంతు తీసుకున్నవాడు వాడి లాక్కొని ఉన్నవాడికి ఇచ్చాడు. నువ్వు ఏదైతే గర్విస్తావో, ఏ విషయంలో గర్విస్తావో ఆ స్థానము కొట్టివేయబడుతుంది. తర్వాత పాటలు ఏముంది? ఇంకా నీవు ఇచ్చిన సౌభాగ్యం, నీవు ఇచ్చిన ఈ పొలం, ఈ ధనం, ఈ కుటుంబం, ఈ ఉద్యోగం నీవిచ్చిందే. ఈ బలం కూడా నీవిచ్చిందే ప్రభు, కేవలము నీదేనయ్యా. చక్కగా రాసేటువంటి పాట. అలా అనుకోవాలి మీరు. యేసయ్యా ఈరోజు నాకు ఏదైనా ఉందంటే అది నువ్వు ఇచ్చిందే. నేను కష్టపడి తెచ్చుకుని అనుభవకండి, నేను కష్టపడి సంపాదించుకుని అనుభవకండి. అవునా? దేవుడు ఆశీర్వదించకపోతే మనకి ఏది కూడా రాదు. నేను ఎవడో చెప్తా, దావీదు అంటాడు, ఇదిగో దేవా ఈరోజు నేను ఇలా ఉన్నానంటే గొర్రెలు మేపుకుని నన్ను తీసుకొచ్చి నువ్వు రాజుగా చేసావు, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడను ప్రభు అని. దావీదు అంత గొప్ప దావీదే. రాజుని మించిన పోస్ట్ ఏదైనా ఉంటుందా? కదా, అలాంటి పోస్టులో ఉన్న దావీదు ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడిని ప్రభు అని దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ప్రతిరోజు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడండి? 7 మార్లు. రాజు అయినా కానీ నాకు పని లేదే, నేను బిజీగా ఉంటా అనుకున్నాడా? ఏ స్థితిలోనైనా కానీ ప్రభు నీ సమయం రాగానే అన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంది. అదే మనకు ఉద్యోగం చేస్తే బాగా ప్రార్థన చేస్తాం. జాబ్ రాగానే ఖాళీ ఆడ ఉంటుందండి, టైం ఆడ ఉంటుందండి, నాకు అసలు కుదరట్లేదండి. ఇది మనం చెప్పే మాట. నీకు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవద్దు ఎప్పుడు. ఈయనేం చేసిండ? మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకు యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహము చేయగా. ఇంకో తప్పు చేశాడు. ఒకటి, ఆయన చేసిన తప్పు పని ఏంటి? మనసులా గర్వించాడు. రెండోది ఏం చేశాడు? ధూపం వేసి యెహోవాకు ద్రోహం చేశాడు. ధూపం ఎవరయ్యాలి? కానీ నేనేం చేశాడు? రాజుగా ఉండి నేనే ధూపం వేస్తానని ఆ యాజకుని పోస్ట్ తీసుకొని ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలండి. ఈయన రాజు, దేవుడు రాజుగా నియమించాడు, కానీ యాజకుని పాత్ర తీసుకొని ఆయన దేవుని ఎదుట ద్రోహము చేయగా యాజకుడు అతనితో కూడా ధైర్యవంతుని యెహోవా యాజకులు 50 మంది అతని వెంబడి లోపలికి వారు రాజును ఉజ్జీని ఎదిరించి, యెహోవా ధూపం వేటుగా ప్రతిష్ఠించబడిన అహరోను సంతతిలోని యాజకుల పనిగా నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో బయటికి పొమ్మ, నీవు ద్రోహము చేసి ఉన్నని దేవుడిని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయని చెప్పగా ఉజ్జియా ధూపం వేటకు దుపాది చేతబడి రౌద్రుడై యాజకుల మీద కోపము చూపించాడు. ఏం చేశాడంట? ఎవరి మీద కోపం చూపించాడండి? నాకు అధికారం నువ్వెవడు నాకు ఇవ్వడానికి? యాజకులైనటువంటి వారిని, దేవుని సేవకులైన వాటిని నువ్వెవడు అని మాట్లాడాడండి ఇక్కడ. అవునా కదా? వాళ్ళు వచ్చి ఏమన్నారు? అయ్యా రాజు, నువ్వు ఆ తప్పు చేయొద్దు, దేవుని ద్రోహం చేయొద్దు, అది యాజకుల పని, అహరోను సంతతి చేయాలి, యాజకత్వం నువ్వు చేయకూడదని మంచిగా చెప్పారు. విన్నాడా? ఇదే పని ఒకళ్ళు చేశాడు గతంలో. ఎవరు చెప్పండి? ఒక రాజు సమయలు రాకుండానే వస్తానని చెప్తే వచ్చే సమయం ఎదురు చూడకుండా సౌలే వచ్చి ఏముందిలేని ధూపం వేసాడండి. మీరు అనుకుంటారు ఒకసారి పాషలతో పని ఏముందిలేండి, మనం చేసుకుందాం, ఆయన పిలిస్తే చందాలు ఇవ్వాలి అనుకునేవాళ్ళు లేకపోలేదా? ఉన్నారు. ఎవరి పని వారే చేయాలి. ఇప్పుడు నేను వెళ్ళి రాజుకుంటానంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒక రాజు ఉన్నాడు అమెరికా దేశానికి, ఒక ప్రవక్త బిల్లీ గ్రహం గారు, మంచి సేవకుడు. ఆయన వచ్చి ప్రెసిడెంట్గా ఉండమంటే అది నా పని కాదు, ఆత్మరక్షణ పని అన్నాడు. అదే నాలాంటి వాడు అయితే అబ్బా అమెరికా అధ్యక్షున వెళ్ళిపోయి దూకేస్తా. నేను దూకంలో చెప్తున్నా. అంటే మనుషుల స్వభావం అది. అంటే నీకు అధికారం వస్తుందంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎంతమంది లేరండి? అలాంటి స్థితిలోకి ఎవరికి ఏ పని ఇస్తే ఆ పని మనము చేయాలి. ద్రోహం చేశాడు యాజకత్వం చేసి. వాళ్ళు వచ్చి చెప్పారు యాజకులు 50 మంది లోపలికి, అయ్యా ఏదు నీకు తప్పు వస్తుంది ఏదంటే ఆయన ఏం చేశాడు చూడండి ఒకసారి. నీవు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడిని యెహోవా నీకు ఘనత కలుగుతుంది అని చెప్పక ఉజ్జియా 19వ వచనం ధూపం వేటకు దుపాతిని చేత పట్టుకొని రౌద్రుడై
యాజకుల మీద రౌద్రుడైపోయి యాజకుల మీద ఏం చేశాడు అంటే గర్వం, అహంకారం, యాజకుల మీద కోపంగా చూపాడు. కోపంతో చూశాడండి. వాళ్ళు ఉరువురుని చూసినా ఒకటి మన మొహాలకు చూసినా, అవునా కదా? లోకానుసారమైన వాళ్ళు ఉరువురు చూసినా ఒకటే, మనం మామూలుగా చూసినా గుడ్లు పీకేస్తాడు దేవుడి. జాగ్రత్త, అవునా కదా? ఎవరి మీద మన కోపం? యాజకుల మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ మీద. ఇష్టం వచ్చిన మాట్లాడేస్తాం చాలామంది. చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలు. రౌద్రుడే అంట యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపం పీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకుడు చూచునే ఉన్నప్పుడు అతని నొసట ఏం పుట్టిందమ్మా? మామూలుగా చెప్తే తిన్నాడా? అయ్యా వద్దయ్యా, ద్రోహం చేయొద్దయ్యా, దేవుడు అన్యాయం చేయొద్దయ్యా అంటే ఉన్నాడా? రౌద్రుడు ఇలా చూశాడంట. దేవుడు పైనుండి చూశాడు ఆయన్ని. ఒకే ఒక్క చూపు పైనుండి ఒక్కసారి చూశాడండి. చూడగానే ఏమొచ్చింది ఆయనకి? కుష్ఠరోగం, నొసట కుష్ఠరోగము పుట్టాను. ప్రధాన యాజకుడైన అజర్య యాజకులు అందరూ అతని వైపు చూడగా అతను నొసట కుష్ఠ గలవాడేండును కనుక వారు తడవ చేయక అక్కడ నుండి అతను బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తను మొత్తినని ఎరిగి ఆ బయటికి వెళ్ళకు తానును. వీళ్ళు చెప్పినంతకాలం వినలేదు. నేనే అన్నాడు, నాదే అన్నాడు. దేవుడు ఒక్కసారి మొత్తేసరికి ఒక్కసారిగా బయటికి పరారైపోయాడు. అవునా? రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగిగా ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలో పోకుండా ప్రత్యేకింపబడి కనుక అతను ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారి అధిపతి దేశపు జనుల న్యాయము తీర్చుచు ఉండెను. తర్వాత ఉజ్జియా చేసిన కార్యం గురించి ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రినాడు. కుష్ఠరోగి రాజు సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతి పెట్టింది. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా. ఇప్పుడు చెప్పండి, వాటుడు వాట్ నాటుడు. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలో ఏం చేయకూడదు? ఏం చేశాడైనా? మనస్సును గర్వించి, స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి దేవుని ఎదిరించాడు, యాజకుల్ని ఎదిరించాడు. నేనే అన్నాడు, వీళ్ళు ధూపం వేసాడు. వీళ్ళు ధూపం వేసిన దాన్ని బట్టి యెహోవా అతనిని. నేను ఒకటి అడుగుతాను, నిన్నటిదాకా దేవునికి మంచిగానే ఉన్నాడు కదా, దేవుడు కనికరించాడా? వినండి, దేవునికి నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే. మంచిగా ఉన్నాడు అన్ని విషయాల్లో, కానీ ఒక విషయంలో దేవునికి కోపం పుట్టించాడు. దేవుడు కుష్ఠరోగాన్ని అతనికి నొసట పెట్టాడు. మందిరం నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. చచ్చిపోయేంతవరకు కుష్ఠరోగం పోయిందా? పిల్లలు మాట్లాడద్దు. చనిపోయేంతవరకు కుష్ఠరోగం పోలే. దేవునికి ఇష్టడిగా ఉన్నవాడు సెకండ్ హాఫ్లో దేవునికి అయిష్టడిగా ఉండి మొత్తబడి చంపబడ్డాడండి. ఏ దేవునికి ఇష్టడిగా ఆ దేవుడే అతను మొత్తి చంపేశాడు. భయంకరం కదా అది. స్టార్టింగ్ కన్నా ఎండింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రారంభంలో అందరూ బాగానే ఉంటారు, దేవుని నమ్ముకుని కొత్తలు అందరూ బాగానే ఉంటారు, కానీ చివరికి మనకి చివరి ముఖ్యం. దేవుని కోసం నిలబడదనుకున్న వాళ్ళందరూ పడిపోయారు. వ్యభిచారులైన వారు, మోసగాళ్ళైన వారు, దొంగలైన వారు మధ్యలో దేవుని దగ్గర చివరికి ఎండింగ్ బాగుంది వాళ్ళది. శిలువలో దొంగ కూడా ఎండింగ్ బాగుంది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఎండింగ్ బాగుంది. దేవుణ్ణి అత్తరు కడిగిన స్త్రీ ఎండింగ్ బాగుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము ఎండింగ్ అనేది చాలా చక్కగా ముగించాలి. ప్రారంభించడం గొప్పగానే ముగించడం చాలా. రాజు అయిన ఉజ్జియా ఒకసారి గమనిస్తే ఆయన ఎలాంటి వాడు అంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు. రెండోది ఏంటి? యెహోవాను ఆశ్రయించాడు. మూడోది ప్రాకారాన్ని పడగొట్టాడు. నాలుగోది ఏం చేశాడు? బహుగా వర్ధిల్లాడు. మళ్ళీ తర్వాత ప్రాకారాలు కట్టించాడు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు, సైన్యాన్ని పెంచుకున్నాడు, అన్ని మంచి పనులు చేశాడు. ఎప్పుడైతే స్థిరపడేందో దేవుడు అతని బాగా తోడుగా ఉన్నాడు. స్థిరపడిన వెంటనే ఏం చేశాడంట? అప్పుడు వచ్చింది లోపల ఉన్నవాడు బయటకు వచ్చాడు. మీలో కూడా ఒకడు ఉంటాడు, మీకు తెలియదు అమ్మా, తెలుసా? నాలో కూడా ఉంటాడు, మీలో ఒకడు ఉంటాడు. పరిస్థితులను బట్టి బయటకు వస్తూ ఉంటాడు. వాడిని అణిచేస్తూ ఉండండి. వాడు బయటకు వచ్చి అంటే మిమ్మల్ని చంపేస్తాడు. అర్థమవుతుంది అందరికీ? ఏమన్నా ఒకసారి మనలో ఉన్నవాడు బయటకు వచ్చాడంటే నిన్ను చంపేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఉజ్జియా కుష్టు వ్యాధి కలిగి మరణం వరకు కుష్ఠరోగంతోనే ఉండి చనిపోయి దేవుని కోపాన్ని అతని మీదకి తెచ్చుకున్నాడు. ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఉండొద్దు. ముందు హాఫ్లో ఉజ్జియాలాగా ఉండండి, సెకండ్ హాఫ్లో ఉజ్జియాలాగా ఉండొద్దు. ఓకే, అర్థమైంది అందరికీ? ఉజ్జియా గురించి, యోవాషు గురించి కూడా మీకు గుర్తుందా? ఈ రెండు అంతకు ముందు రాజు గురించి గుర్తుందా? లేదు, అయిపోయింది. ఎప్పుడప్పుడే అందుకే రాసుకోవాలన్న నేను. ఉజ్జియా ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఉన్న వాక్యం ఏం చేయాలి? ఉజ్జియా గురించి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు అని రాసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది లెసన్స్.
యోవాషు గురించి ఏం నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, ఇదే మనం నేర్చుకుంటుంది. లేదంటే ఇవి యూట్యూబ్లో పెడతాను, మన దాంట్లో ఖాళీ ఉన్నప్పుడు వినండి, విని ఆ విన్న వాక్యాలను బట్టి ఒకసారి మనం మెమరైజ్ చేసుకుని ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రాజుల గ్రంథం మొత్తం మనకి చక్కగా అర్థమవుతుంది. ఓకే, దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ స్తోత్రాలు, సర్వశక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాయి. ఈరోజు మనం ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచిన ఆయన ఈ దినమున ఉజ్జియా రాజు గురించి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ఉజ్జియా ప్రభా మొదటిగా మంచిగా ఉన్నాడు ప్రభా, నీకు ఇష్టానుసారంగా జీవించాడు అయ్యా, చక్కగా చేశాడు అని ఎప్పుడైతే స్థిరపడ్డాడో స్థిరపడిన ఆయన మనసును గర్వించి నీకు విరోధంగా లేచి కుష్టు రోగం తెచ్చుకొని ఆయన ప్రభా చక్కగా ప్రభా ఉండవలసిన వాడు కుష్టు రోగంతోనే నీకు వ్యతిరేకంగా లేచి చనిపోయాడు. మేము నాయన యువతరమా తరలేదా, యువజనమా కదలేదా, యువతరమా తరలేదా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. కదలేరా, తరలేరా, కదలేరా, తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా.
చుట్ట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా ప్రభు చేతిలో బాణమై సాతానుని ఎదిరించుము. బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. ప్రభు చేతిలో బాణమై సాతానుని ఎదిరించుము. బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా, అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా, అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది. ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది. ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. యువజనమా కదలిరా, యువతరమా తరలిరా, యువజనమా కదలిరా, యువతరమా తరలిరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలిరా, ప్రభు కొరకై తరలిరా, ప్రభు పనికై కదలిరా.